జనసేన పార్టీ బలోపేతానికి రేపు రానున్న రోజుల్లో అంటే దసరా తర్వాత జనసేన పార్టీ ఒక బలమైన పార్టీగా ఆవిర్భవించడానికి సన్నాహాలు ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి దశలో జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వీర మహిళలు జనసేన పార్టీ బలోపేతానికి ఒక బలమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అదేంటంటే, మన రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ మన రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగలేదు. ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు హైదరాబాద్ ఇంకా మనది కాదు అని అనిపించినప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన మనకి మన రాష్ట్రంలో ఒక అందమైన రాజధానిని నిర్మించుకోవాలనే ఆశ, కోరిక ప్రతి ఆంధ్రుడిలోనూ ఉండాలి. ఆ దిశగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అమరావతి నిర్మాణానికి ఆర్థికంగా సహాయపడే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అది ఎలాగంటే, ఒక యాప్ని డిజైన్ చేయాలి. ఈ యాప్ ద్వారా జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ యాప్ ద్వారా ఆర్థికంగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. నేను ఎందుకు జన సైనికుల్నే ఈ ఆర్థికంగా అమరావతిలో సహాయాన్ని మనం భాగస్థులు కావాలని కోరుతున్నానంటే, 2024 ఎలక్షన్లో జన సైనికుల్ని పిల్ల సైనికులని, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్లకు వస్తారు తప్ప ఓటు హక్కు లేని వాళ్ళని, వాళ్ళ వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఒక కనువిప్పు కావాలి. ఈ కార్యక్రమం విజయవంతంగా చేపడితే పార్టీ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానంగా కూటమి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 3 పార్టీల నాయకులు, అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా ఈ అమరావతి నిర్మాణంలో ఆర్థికంగా భాగస్థులైతే పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంతో కొంత మనం ఒక ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని చేకూర్చగలిగితే వారికి కూడా ఈ రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకి కూడా కలుగుతుంది. కాబట్టి 2029 ఎలక్షన్ వరకు కూడా ఎంతో కొంత, రోజుకి ఎంతో కొంత ఇటు ప్రజల నుంచి అటు నాయకుల నుంచి కూడా అమరావతి నిర్మాణంలో